నిర్మాతకు తెలియదు, నీ నిర్మాతకి అసలు టైటిల్ ఉన్న నిర్మాతకు తెలియదు, మాకు తెలియదు, ఛాంబర్కి తెలియదు, ఎవరికీ తెలియదు. సడన్గా ఒక ఛానల్లోకి వెళ్ళిపోయావు, ఒక ఫేస్బుక్లోకి వెళ్ళి ఎవరు సినిమా చూడొద్దు, ఈ సినిమా మొత్తం టోటల్ నాదిగా అంటే నువ్వు ఒక్కడే హీరో అనుకుంటున్నావా? నువ్వేదో పెద్ద టోటల్గా నువ్వు అనుకుంటున్నావా పెద్ద హీరో అయిపోయినని? ఎంతమంది నిర్మాతలు నాశనం అయిపోయారు నీ వల్ల, సర్వనాశనం అయిపోయారు. నువ్వు ఈరోజు ఈ సినిమా నువ్వు చేయడం వల్ల నీ సినిమా నిర్మాతకి నష్టమే, ఇప్పుడు ఎవరైతే చేసావో మాకు నష్టమే. నువ్వు మమ్మల్ని నష్టపెట్టావు, నీ నిర్మాతకి నష్టపెట్టావు, నువ్వు నిర్మాతని నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు. ఈ వర్డ్స్ నువ్వు ఒక హీరో అంటే ఏంటంటే చాలా వాల్యుబుల్. ఆ హీరో వర్డ్స్ ప్రపంచం వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళిపోయింది నీది, వెళ్ళిపోయి సినిమా మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడే 5-6 సంవత్సరాలు ఆగిపోయిన సినిమా ఇది, ఆగిపోయి నానా కష్టాలు పడి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని నువ్వు ఆపాలని ప్రయత్నం చేయడానికి అంటే నీకు ఏంటంటే కుర్రతనమా, తాగిన మైకమా, ఏ మైకంతో చేసావు నువ్వు? ఇంక మర్యాదగా మాటలు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు టీవీ 9లో చూసా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడావంటే నిర్మాత మీద మర్యాదగా ఉండదు. నువ్వు ఇక్కడ నట్టికుమార్ 25 సంవత్సరాల చరిత్ర ఉంది. నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నువ్వు మాకు నేర్పిస్తావా నీతులో? నీ తల్లిదండ్రులు నేర్పించలేదేమో మాకు నేర్పించారు. నువ్వు రౌడీజం మాకాడు చేయకో, నీ ఫ్యాక్షన్ మాకాడు చేయకో. నీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ నీ తల్లిదండ్రుల మీద గౌరవంతో, మీ కుటుంబం మీద గౌరవంతో కొంతమంది రాత్ర ఏదైతే మీ కుటుంబం మాట్లాడారో దాని మీద కొన్ని విషయాలు నేను ఇంకా గోప్యంగా మర్యాద కోసం, మన్నన కోసం, ఇండస్ట్రీ కోసం ఆపి బహిరంగ క్షమాపణ సోమవారం కల్లా చెప్పకపోతే, చెప్పి సినిమా తప్పు అయిపోయింది ఒప్పుకోకపోతే నీ చరిత్ర, నీ గోవా చరిత్ర, నీ చరిత్ర, అన్ని చరిత్ర రోడ్డు మీద విత్ ఫొటోస్తో బయట పెట్టి నీ చరిత్ర అప్పుడు నీకు నేను ఇండివిజువల్గా చూసుకుందాం రా. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీని సినిమాలు నాశనం చేద్దామని చేయకు, చూడకు. నీ సినిమా నిర్మాతను నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు. మేము ఈజ్ లీగల్గా నువ్వు ఏదైతే చేసావో యాజ్ లీగల్ యాజ్ లా మేము ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేస్తున్నాం. నోటీస్ ప్రకారం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. మా డిస్ట్రిబ్యూటర్లకి, మా అసోసియేషన్లకి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ఈ సినిమా మా సినిమా డబ్బుల నష్టపరిహారం కట్టిన దాకా ఈ సినిమా కొన్న నిర్మాత, నిఖిల్ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా సినిమాని